సువార్తను అంగీకరించాలంటే ఒక మనిషికి పాపము అనేటువంటి విషయం అర్థం కావాలండి. పాపము అంటే ఏంటిది? వాక్యంలో ఉన్నటువంటి విషయము ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. కానీ పాపము అంటే ఈ రోజున మనము ఏ రకంగా నేను లేదా ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమి మీద చనిపోయినటువంటి వ్యక్తి, పుడుతున్నటువంటి వ్యక్తి, పుట్టి ఉన్నటువంటి వ్యక్తి, పుట్టబోయేటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమి మీద పుట్టినప్పుడు పాపపు స్వభావంతో జన్మించాడు అనేటువంటి విషయం నాకు ఏ రకంగా అర్థము కావాలి. ఎందుకంటే ఇది అర్థము కాకపోతే నా యొక్క పాపమును క్షమించేటువంటి దేవుడు నాకు అవసరము అనేటువంటి అవసరత నాకు తెలియదు. కాబట్టి పాపము అనేటువంటిది నాకు అర్థం కావాలండి. ఒక ఉదాహరణ, ఒక 3 నుంచి 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలటువంటి పాపను బాబును మనం తీసుకున్నట్లయితే ఏ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లవాడికి చెప్పరండి, నువ్వు స్కూల్కి పోయినప్పుడు పక్క వాళ్ళది ఏదైనా ఎత్తుకురావాలి, పక్కింటి వాళ్ళకి ఎత్తినప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఆడబొమ్మలు ఎత్తుకొని రావాలి, లేకపోతే వాళ్ళని నెట్టేయాలి, వీళ్ళని నెట్టేయాలి, లేకపోతే వాళ్ళని గిచ్చాలి. ఇలాంటి విషయాలు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పరండి. కానీ ఏ రకంగా ఈ పిల్లవాడు తనకు కానటువంటి వస్తువులు తన బ్యాగ్లో ఉంటున్నాయి, లేకపోతే తన పాకెట్లో ఉంటున్నాయి, లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు స్కేల్సా, పెన్సిల్సా, ఇంకేమన్నా, లేకపోతే పక్కింటికి వెళ్ళినప్పుడు ఆట బొమ్మలు, ఇవన్నీ తనకు కానటువంటివి ఏ రకంగా తన దగ్గర ఉంటున్నాయి. అదొకటి అబద్ధం అయితే. తర్వాత నువ్వు తెచ్చుకున్నావా లేదా తీసావా అనేటువంటిది అడిగినప్పుడు ఆ వ్యక్తి లేదు నేను తీయలేదు అనేటువంటి చేతులు వెనుక పెట్టడం కానీ ఇవన్నీ కానీ ఏ రకంగా ఈ చిన్న పిల్లవాడికి ఈ యొక్క స్వభావం అనేటువంటిది వచ్చిందండి. అక్కడ జరిగినటువంటిది దొంగతనము, తర్వాత అబద్ధము. సో ఇవన్నీ ఒక చిన్న పిల్లవాడిలో జరుగుతున్నటువంటి. ఏ తల్లి తండ్రి కూడా నేర్పరు, స్నేహితులు ఆ టైంలో ఉన్న నేర్పరు, బంధుమిత్రులు నేర్పరు. కానీ ఆ చిన్న పిల్లవాడికి నేను చేశాననేటువంటి విషయం ఒప్పుకోకుండా అబద్ధం అనేటువంటి జరుగుతూ ఉన్నది దొంగతనానికి. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ రకంగా పాపపు స్వభావంతో జన్మించిండు అంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. కాబట్టి ఈ పాప స్వభావంలో జన్మించి తప్పులు చేస్తూ పెరుగుతూ ఈ రకంగా దేవునికి దూరముగా, నిజమైనటువంటి సర్వసృష్టికర్తకి దూరంగా పెరుగుతున్నటువంటి మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నా యొక్క జన్మ అనేటువంటిది పాపపు జన్మ. కాబట్టి ఈ యొక్క పాపాన్ని క్షమించేటువంటి యేసుక్రీస్తు మాత్రమే నాకున్నటువంటి ఏకైక దారి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నారండి. మార్గము అనంటే అది పరలోకానికి లేదా నిజమైనటువంటి దేవుని దగ్గరికి తీసుకుపోయేటువంటి ఒక దారి. ఆ దారిలోకి ఎవరైతే వస్తారో వారు నిజమైనటువంటి దేవుణ్ణి కలుసుకుంటారండి. సో ఇక పాపము అంటే ఏంటి అనేటువంటిది నాకు అర్థమైనప్పుడు అవునా, ఓకే, ఇప్పుడు నాకున్నటువంటి దారి, ఎందుకంటే నా హృదయానికి ఒక వ్యాధి సోకింది బై బర్త్ అనేటువంటిది నాకు అర్థమైన తర్వాత ఆ వ్యాధి నుంచి తీసేయగలిగినటువంటి లేదా రక్షించగలిగినటువంటి, కాపాడగలిగినటువంటి ఒకే ఒక్క డాక్టర్ నాకున్నాడు అనేటువంటి విషయము అర్థమైతే తప్ప నేను ఆ డాక్టర్ని నా ఇంట్లోకి ఆహ్వానించనండి, లేదా నాకు హృదయంలోకి ఆహ్వానించాను, లేకపోతే నేను అందరికీ వెళ్ళేటువంటి ప్రయత్నము చేయను. కాబట్టి పాపము అనేటువంటిది అర్థమైతే ఆ యొక్క చెడు వార్తకి, దుర్వార్తకి ఉన్నటువంటి మంచి వార్త ఏంటంటే సువార్త. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవునిగా ఉండి మనిషిగా జన్మించి నీ గురించి, నా గురించి, సర్వ మానవాళి గురించి చనిపోయి తిరిగి లేచారు అనేటువంటి విషయం అండి. తర్వాత ఇంకా ఒకటి అర్థం కావాలండి. ఎంతసేపు నేను చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి విషయం ఏంటంటే ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు నా గురించి సిలువలో బలి అయ్యారు, రక్తం కార్చారు, ఎంత బాగానే ఉన్నది. అసలు దాని తర్వాత ఏం జరిగింది, ఆ యొక్క రక్తం వల్ల ఏం జరిగింది అనేటువంటిది నాకు అర్థం కావాలి. ఆ యొక్క రక్తం ద్వారా ఏం జరిగింది అంటే నా మీదికి రాబోయేటువంటి లేకపోతే వస్తున్నటువంటి దేవుని ఉగ్రత అనేటువంటిది శాంతింపపరచబడింది, చల్లార్చబడింది. నేను దోషిగా ఉండే, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నేను ఏం చేయబడ్డానండి, ప్రొటెక్ట్ చేయబడ్డాను, కవర్ చేయబడ్డాను, కడగబడ్డాను, పరిశుద్ధమయ్యాను. సో దానివల్ల నేను పరిశుద్ధునిగా దేవుని యొక్క సన్నిధిలో ఒక రోజున నిలబడగలుగుతాను, ఆయనతో ముఖాముఖిగా. సో ఆ యొక్క రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తము కల్వరి సిలువలో ఏం చేయబడింది అంటే సర్వ మానవాళి పాపము మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతను చల్లార్చింది. ఎవరైతే ఈ యొక్క విషయాన్ని నమ్ముతారో, జస్ట్ బై ఫెయిత్, ఎవరైతే హృదయంలో అవును యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అనేటువంటిది నమ్ముతారో, ఆయన మాత్రమే పాపానికి విరుగుడు, ఆయన మాత్రమే పాపాన్ని క్షమించగలిగినటువంటి అధికారము కలిగినటువంటి దేవుడు అని నమ్ముతారో ఆ వ్యక్తి రక్షించబడతాడండి. ఎప్పుడు నోరు తెరిచి నేను పాపిని నేను ఒప్పుకుంటున్నప్పుడు, నా యొక్క జీవితంలోకి రా ప్రభువా అని అడిగినప్పుడు అండి. సో పాపము అనేటువంటిది అర్థం కావాలి, దేని విషయంలో సువార్త అనేటువంటిది నువ్వు అంగీకరించాలి అని అంటే. తర్వాత ఈ రోజుల్లో మనం వింటున్నటువంటి సువార్త దాన్ని కల్తీ చేశారండి, కొంచెం పొల్యూట్ చేశారు. ఏం జరిగింది అంటే
యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ రకంగా ఈ యొక్క వార్త బయటికి చేరవేయాలనేటువంటి విషయంలో నీకు గవర్నమెంట్ జాబ్ లేకపోతే గవర్నమెంట్ నౌకరీ గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాధి తగ్గకపోతే వ్యాధి విషయంలో కావచ్చు, లేకపోతే ఇల్లు లేకపోతే ఇల్లు దేవుడు ఇస్తాడని కావచ్చు, లేకపోతే పెళ్లి కాకపోతే దేవుడు పెళ్లి చేస్తాడని కావచ్చు, లేకపోతే మంచి అమ్మాయినో అబ్బాయినో ఇస్తాడనేటువంటి కావచ్చు. ఈ రకంగా నీకు ఏది అవసరమో అది కావాలంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా అనేటువంటి విషయం అండి. అది కాదు, అది సువార్త కాదు. సువార్త ఏంటంటే నీలో నీ హృదయానికి ఉన్నటువంటి వ్యాధి, దాన్ని గుర్తించకుండా నువ్వెన్ని రోజులు చర్చలు వెంబడి తిరిగినా, నువ్వెన్ని రోజులు ఓపెన్ ఎయిర్ మీటింగ్లో పోయినా, నువ్వెన్ని రోజులు ఈ యొక్క గుంపులలో తిరిగినా కానీ నువ్వు రక్షింపబడలేదు. తర్వాత రక్షింపబడడానికి చాలామంది అంటారు నేను ఒక బై బర్త్ క్రిస్టియన్ అండి. ఎప్పుడు కూడా జరగదు అది. బై బర్త్ నిజమేంటంటే నువ్వు పాప స్వభావంలో జన్మించావు, నేను పాప స్వభావంలో జన్మించాను. అది బై బర్త్న మనం పొందుకున్నది ఒకటి ఏంటంటే పాపము అనేటువంటిది. సో ఈ యొక్క పాపము అనేటువంటిది దాని నుంచి నేను విడిపించబడాలి అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒకే ఒక దేవుడు నాకున్నాడు. సో బై బర్త్ క్రిస్టియన్స్ అనేటువంటి వారు లేరు. అట్లా చెప్తున్నారంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. తర్వాత రెండవది, సేవకుల ఇంట్లో పుట్టడం వలన క్రైస్తవులు కాలేదండి. మా నాన్న పాస్టర్, లేకపోతే మా నాన్న సేవకుడు, లేకపోతే మా నాన్న ఇది లేదు. ఒక సేవకుడికి జన్మించడం వలన నువ్వు కాలేదు, ఎవరు కూడా కాలేరు. ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము బై బర్త్ ఉంది అనేటువంటి విషయం, పాపంలో జన్మించాను అని. తర్వాత మూడో విషయం ఏంటంటే, నేను చాలాసార్లు విన్నటువంటిది, నేను బాప్తిసం తీసుకున్నానండి, నేను చర్చిపోతే నేను బాప్తిసం కూడా తీసుకున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నా సీట్ కన్ఫామ్ అనేటువంటి ఒక విషయం వాళ్ళు చెప్తున్నారు. కాదు, బాప్తిసము అనేటువంటిది నువ్వు ఎప్పుడు కూడా రక్షింపబడడానికి తీసుకోవట్లేదు. రక్షించబడ్డావు కాబట్టి తీసుకునేటువంటిది బాప్తిజం. ఎందుకు? నీ యొక్క ప్రభువు, నీ యొక్క రాజు చెప్పిండు కాబట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకోమని. సో బై బర్త్ లేరండి. బాప్తిజం తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి రక్షింపబడలేదు, లేకపోతే క్రైస్తవుడు అవ్వలేదు. తర్వాత సేవకుల ఇంట్లో జన్మించడం వల్ల కాలేదు. సో ట్రూత్ ఏంటంటే, చెడు న్యూస్, బ్యాడ్ న్యూస్ ఏంటంటే, బై బర్త్ నువ్వు ఒకటి పొందుకున్నావు, ప్రతి ఒక్క వ్యక్తి పొందుకున్నాడు. ఆ విషయం కనుక నీకు అర్థమై యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే అప్పుడు నువ్వు రక్షించబడతావు. ఇది ఫ్యాక్ట్, ఇది నిజము. ఇది జరగకుండా ఎన్ని చేసినా కానీ రక్షింపబడలేదు. ఎందుకంటే అసలు నీకు అవసరత తెలియదు. నువ్వు ఎందుకని చర్చికి వెళ్తున్నావు, నీకు కావాల్సినటువంటిది పొందుకున్నావు కాదు. దేవుడు నీ ద్వారా ఏం చేయాలని ఈ భూమి మీద అనుకున్నాడో అవి జరిగించుకోవడానికి నువ్వు రక్షింపబడాలండి. సో నేను దేవుని పని గురించి, దేవుని ప్రణాళికల గురించి నేను ఈ భూమి మీద తన యొక్క సువార్తను విని రక్షించబడుతున్నాను అనేటువంటిది కాన్సెప్ట్. అంతేగాని ఎప్పుడు నాకు కావాల్సినటువంటిది నేను పొందుకోవడానికి నేను దేవుని దగ్గరికి రావట్లేదు.